సభాధ్యక్షులు సోదరులు స్థానిక శాసనసభ్యులు మురళీ నాయక్ గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి సోదరులు రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభలో రామచంద్ర నాయక్ గారికి సోదరులు పార్లమెంటు సభ్యులు మాజీ మంత్రివర్యులు పోరిక బలరాం నాయక్ గారికి సోదరులు శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి సోదరులు శాసనసభ్యులు నాగరాజు గారికి సోదరులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఈ ప్రాంతం నుంచి ఒకసారి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థల చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారికి ట్రైకా చైర్మన్ బెల్లయ్య నాయక్ గారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ భరత్ చంద్రారెడ్డి గారికి వెల్లం శ్రీకాంత్ రెడ్డి గారికి అట్లాగే ఎన్పీడీసీఎల్ అధికారులకి సీఎండీకి జిల్లా కలెక్టర్లకి జిల్లా సంబంధించిన పోలీసు అధికారులకి అట్లాగే వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి వివిధ ప్రజాప్రతినిధులకి పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఈ శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూమి పూజ కార్యక్రమాలు చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈరోజు మేమందరం స్థానిక శాసనసభ్యులు మురళీ నాయక్ గారు అట్లాగే వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ కార్యక్రమాలన్నీ ప్రాంత ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచనతోనే మా అందరినీ ఆహ్వానిస్తే ఈరోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో దాదాపు 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మనం ఈ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి గత 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కానీ మీ అందరి ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆలోచన చేసి ఆశీర్వదించి శాసనసభ పంపించినటువంటి మురళీ నాయక్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కేబినెట్ సహచరుల సభ్యులందరితో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్నాడు అని చెప్పటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. కేవలం ఒక్కరోజే 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను భూమి పూజ చేయటం అనేది ఈ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం. మిత్రులారా, ఈ శాసనసభ నియోజకవర్గం గిరిజన పెద్ద ఎత్తున ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఇందిరమ్మ రాజ్యం వస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాలు వస్తాయని, ఇందిరమ్మ రాజ్యం ఉంటేనే మేము సుఖంగా ఉంటామని ఆలోచన చేసి ప్రభుత్వానికి ఓట్లేసి దీవించి పంపించారు.
పంపించినటువంటి ప్రభుత్వం ఈరోజు మీ అందరి కళలు నిజం చేయటం కోసం ఇక్కడే వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్గ సహచర సభ్యులందరూ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన రైతాంగ సోదరులకు కానీ లేకపోతే ఇతరత్ర రైతాంగ సోదరులకు కానీ చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 3 నెలల్లో 21,000 కోట్ల రూపాయల్ని రైతాంగ సోదరుల కోసం రుణమాఫీ చేసి ఈ ప్రభుత్వం మీకోసం చేసిందని చెప్పడానికి కూడా సంతోషిస్తా ఉన్నాను. అట్లాగే రైతు భరోసా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎప్పుడు రైతులకు అవసరం వచ్చినా ఆ అవసరాలను తీర్చడం కోసం అది విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, కరెంటు కావచ్చు, అవసరమైతే వాళ్ళు పండించుకోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడి కోసం కరెక్ట్గా టైంలీ అందించాలనేటువంటి ఆలోచనతో ఋతుపవనాలు మొదలు కాగానే 16వ తారీఖు నాడు మొదలుపెట్టి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతుల అకౌంట్లో రైతు భరోసా పేరు మీద వేసి చేసి చూపించాం. ఇది రైతాంగ సోదరుల కోసం చేసినటువంటి కార్యక్రమం. వాటితో పాటు ఇన్సూరెన్స్ చేపిస్తా ఉన్నారు. వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరుల కోసం వ్యవసాయ పంపు సెట్లు 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉంటే ఆ వ్యవసాయ పంపు సెట్లు కట్టాల్సినటువంటి కరెంటు బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విద్యుత్ శాఖకి 12,500 కోట్ల రూపాయల్ని మీ అందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖకి నుంచి అటు విద్యుత్ శాఖకి డబ్బులు కడతా ఉంది. అంతేకాదు పేదవాళ్ళు నివాసం ఉంటున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆనాడు చెప్పినట్టుగా మన ప్రభుత్వం రాగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా ప్రతి గృహ యజమాని వాడుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం 51 లక్షల మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. మరి ఉచితంగా కరెంట్ ఇస్తూనే మరొక విషయ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన వ్యవసాయ భూములు అట్లాగే ఆనాడు ఇందిరమ్మ కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి ఆనాటి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారు చట్టాన్ని తీసుకొని వచ్చి భూములన్నింటినీ కూడా పేదలకు పంచితే ఆ పంచిన భూముల్లో వ్యవసాయం చేసుకోవటానికి కావలసిన విధంగా కరెంటు ఇవ్వటానికి అటవీ చట్టాలు అడ్డు వస్తూ ఉంటే వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూముల్లో దున్నుకోవటానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతూ ఉంటే గౌరవ మరో రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు వస్తూ ఉన్నారు. వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అటవీ హక్కుల ద్వారా పొందినటువంటి భూముల్లో మీరు వ్యవసాయం చేసుకోవటానికి కావలసిన కరెంటుని అందించడానికి ఇందిరా సౌర గిరి జల వికాసమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్లమల డిక్లరేషన్ మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో నల్లమల ప్రాంతంలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 12,600 కోట్ల రూపాయలతో గిరిజన కుటుంబాల కోసం వ్యవసాయం చేసుకోవడానికి ఇందిరా సౌర గిరి జల వికాసాన్ని ఈరోజు పథకాన్ని ప్రవేశపెట్టి ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన రైతాంగ సోదరులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీ శాసనసభ్యుడి ద్వారా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం.
ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా ఎవరైనా పోడు భూముల చేత పట్టాలు పొందినటువంటి భూములకి సౌర జల అందరికీ పూర్తిగా సోలార్ పవర్ తో పాటు డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ తో సహా ప్లాంటేషన్ తో సహా ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసుకోవాలనుకుంటే వాళ్ళు పెద్ద ఎత్తున నివాసం ఉంటున్నటువంటి ఈ శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ఒక శుభ మనకు కావాల్సినటువంటి కార్యక్రమాలను కూడా మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నారు. మహిళలందరూ పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు. ఇక్కడ ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ ఆనాటి ప్రభుత్వం వడ్డీ లేని రుణాల్ని పూర్తిగా ఇచ్చేసింది. మన ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటికే 20,000 కోట్ల రూపాయల్ని పూర్తి చేశాం. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డ్వాక్రా సంఘాల ద్వారా పొందుకునేటువంటి ఈ రుణాలని పెద్ద ఎత్తున మీరు వాడుకొని రాష్ట్ర ప్రభుత్వం చూపించేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారవేత్తలుగా మారాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఒక వారం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో 12వ తారీఖు నుంచి 18, 20 తారీఖు మధ్యలో పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణాల పంపిణీ చేసే కార్యక్రమాన్ని పార్టీ శాసనసభ నియోజకవర్గంలో చేపట్టబోతున్నామని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే పేద బిడ్డలు చదువుకోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి 25 ఎకరాలకు తగ్గకుండా 200 కోట్ల రూపాయలతో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాలే కాకుండా ఓసీ కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కూడా చదువుకోవటానికి పనికి వచ్చే విధంగా ప్రభుత్వ పరంగా ఈ పాఠశాలను నిర్మిస్తున్నాం. ఈ పాఠశాలలో అందరికి కూడా ఉచితంగానే ప్రవేశాలు ఉంటాయి. అందరికీ ఇంగ్లీష్ మీడియం కూడా ఇందులో విద్యాబోధన ఉంటుంది. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, చాలా మంది భూమి లేని కుటుంబాలు ఉన్నారు. ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయల లెక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా నేను ఎందుకు మీ దృష్టికి తీసుకొని వచ్చానంటే, ఒక పెద్ద మనిషి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఆ ప్రెస్ క్లబ్కి వచ్చాడట. నేను ముఖ్యమంత్రి గారు మన సభలో మాట్లాడుతూ సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,00,000 కోట్ల పైబడి ప్రజా సంక్షేమం కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టిందని లెక్కలతో సహా చెప్తే వాటిని జీర్ణించుకోలేనటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అవాకులు చవాకులు పేలతా ఉంటే ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఒక పిలిపించారు. అయ్యా, నీకు నిజంగా ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా, ప్రజల పట్ల ఏమాత్రం నిబద్ధత ఉన్నా, మీరు 10 సంవత్సరాలు పాలించామని చెప్తా ఉన్నారు, మేమేదో బాగా చేయలేదని చెప్తా ఉన్నాం. సరే రండి, శాసనసభకి రండి, మీరు లెక్కలు తీసుకొని రండి, నేను లెక్కలు తీసుకొని వస్తాం, మనం చర్చిద్దాం, ప్రజలకు తెలియజెప్దాం, ఎవరిది కరెక్టో ఎవరిది అబద్ధమో శాసనసభలోనే తేల్చుకుందాం రండి అని అంటే ఆ సవాల్ని స్వీకరించాల్సిన కేసీఆర్ గారు స్వీకరించకుండా ఇంకో ఆయన బయలుదేరింది. నేను వస్తాను అని ఆ ప్రెస్ క్లబ్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, మీకు అర్థమైంది ఏంది? ముఖ్యమంత్రి గారేమో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారిని శాసనసభకు రండి అని సవాల్ ఇస్తే ఆయన్ని మీరేమో శాసనసభకు రానియకుండా మేమున్నాంలే అని
అక్కడికి ప్రెస్ క్లబ్కి వచ్చి నేను సవాల్ స్వీకరిస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ క్లబ్లోకి వచ్చి సవాలు విసిరేటటువంటి పెద్ద మనిషి రాకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీరు రండి చర్చిద్దామంటే ఎస్, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. నిజంగా మీకు సవాలు స్వీకరించాలని ఆలోచన కానీ లేకపోతే మీరు చెప్పింది నిజమని మీరు నమ్ముతా ఉంటే శాసనసభకు రండి, మేము లెక్కలతో సహా ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరూపించడానికి సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా ఈ సభ నుంచి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పే కాదు, ఆ టీఆర్ఎస్ నాయకత్వానికి కూడా చెప్తాను. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడే నేను కొన్ని చూశాను. కాంగ్రెస్ వస్తే రైతులు అన్యాయం చేసిందని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమయ్యా, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేయటం అన్యాయం చేయటమా అని నేను అడుగుతా ఉన్నా. మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని మొదటి దఫా కానీ రెండో దఫా కానీ ఏమీ చేయకుండా ఎత్తేసి చేస్తే కూడా ఒకసారి 4 దఫాలుగా 25 వేస్తే మీరు వేసింది వడ్డీకే సరిపోయింది, అసలు తీరలేదు. ఆ 1,00,000 అట్లాగే ఉండిపోయింది. 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు మేము రాగానే 2,00,000 రూపాయలు రుణమాఫీ కేవలం 3 నెలల్లో రైతుల అకౌంట్లో వేయటం అన్యాయమా? రైతులు పండించిన పంట మద్దతు ధర ఇవ్వటమే కాదు, వరి ధాన్యం పండిస్తే ఆ పండించిన సన్న ఒడ్లకి క్వింటాకి 500 రూపాయలు అదనంగా బోనస్ ఇవ్వటం అన్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్న 29 లక్షల మంది వ్యవసాయ పంప్ సెట్లకి ఉచితంగా కరెంటునిస్తూ 1 నిమిషం కూడా కరెంటు కట్టు కాకుండా కరెంటు ఇవ్వటం పొరపాట? రైతులందరికీ ఇన్సూరెన్స్ చేయటం పొరపాట? రైతుల కోసం నిత్యం ఆలోచన చేస్తూ వాళ్ళు ఏది కోరితే అది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి దాదాపు 70,000 కోట్ల రూపాయల్ని కేవలం ఈ సంవత్సరం కాలంలో రైతాంగ సోదరుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది నేరుగా రాష్ట్ర ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ నుంచి వారి అకౌంట్లోకి వెళ్ళింది. ఇది తప్ప? ఆయన ఇంకో మాట మాట్లాడతాడు. కరెంటు అట కట్ అవుతుందట, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతా ఉన్నాయట. నోరు ఉంది కదని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? మీ ప్రభుత్వ హయాంలో మీరు ఇచ్చినటువంటి కరెంట్ ఎంత? మేము వచ్చిన తర్వాత పెరిగిన డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకొని 17,162 మెగావాట్, దాదాపు 2,000 మెగావాట్లు పైబడి ఈ రాష్ట్రంలో డిమాండ్ పెరిగితే కూడా ఒక్క దగ్గర కూడా కరెంటు కట్టు కాకుండా నిత్యం 24 గంటలు కరెంటు ఇస్తూ చివరికి ఉచిత కరెంటు కూడా 200 యూనిట్లు పేదవాళ్ళకి ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇది తప్ప? ముఖ్యమంత్రి గారట ఏది పడితే అది మాట్లాడతారు, వేషన్ల గురించి తెలియదని మాట్లాడుతున్నారు. ఏం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అడిగారు, ఏ బేషన్ల గురించి ఆయనకు తెలియకపోతే కృష్ణా బేషన్లో ఉన్నటువంటి నీళ్ళని లేకపోతే గోదావరి బేషన్లో ఉన్న నీళ్ళని ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అవసరాల కోసం వాడుకోవాలని చెప్పి లెక్కలతో సహా మొన్ననే కదా ప్రజాభవన్లో పెట్టి ప్రజెంటేషన్ ఇచ్చి నీ ద్వారా జరిగిన నష్టాన్ని, బేషలు లేవు, భేషజాలు లేవు, తెలంగాణ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, గోదావరి నీళ్లు కానీ కృష్ణా నీళ్లు కానీ మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అని చెప్పి ఆంధ్రాలో పోయి చెప్పొచ్చిన పెద్ద మనిషి కేసీఆర్ గారి మాటలు సైతం వీడియో ద్వారా చూపించి మీ వాస్తవాల్ని బయట పెట్టారని ఆందోళనతో ఇవాళ ముఖ్యమంత్రి గారికి బేషన్ల గురించి తెలియదని చెప్తున్నాం. ఎస్, మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. కృష్ణా నది బేషన్ గురించి కానీ, గోదావరి నది బేషన్ గురించి కానీ, లేకపోతే కృష్ణా నదిలో ఉన్న నీళ్ల గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ
గోదావరిలో ఉన్నటువంటి నీళ్ల గురించి కానీ బేచల గురించి కానీ స్వచ్ఛంగా స్పష్టంగా చర్చించడానికి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడంటే అప్పుడు శాసనసభలో చూపించి చెప్పి చర్చించడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటను నేను మరొకసారి చెప్తా ఉన్నా. రండి కేసీఆర్ గారు, రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం, రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం. 10 ఏళ్ళు దాదాపు 1.5 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పట్టుమని 10 ఎకరాలకు కూడా నీళ్ళు వేయలేదు. పట్టుమని 10 ఎకరాలకు కూడా నీళ్ళు వేయలేదు. తెచ్చిన డబ్బులన్నీ ఏమైపోయినాయో మీరు చూశారు. వాస్తవాలన్నీ ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ వాస్తవాలను కప్పిపుచ్చుకోవడం కోసం అడ్డగోలు మాట్లాడేటువంటి మాటలు బంద్ చేయాలని చెప్పి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నా. మీరు ఇలాగే తప్పుడు మాట్లాడుతూ పోతూ ఉంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 0 వచ్చారు, చూశారు కదా. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి శాసనసభ ఎన్నికల్లో కానీ కనీసం డిపాజిట్ కూడా రాదు మీకు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ ప్రతి పౌరుడికి ప్రతి కుటుంబానికి చేరేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్తూ, అనవసరంగా మీకు మీరు ఎక్కువగా ఊహించుకొని ముఖ్యమంత్రి పైన అవాకులు చవాకులు పేలవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ, మిత్రుడు మరి స్థానిక శాసనసభ్యులు మురళీ నాయక్ గారు అట్లాగే వేం నరేందర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ గ్రామాల అభివృద్ధి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అడిగారు. అందులో భాగంగా మున్సిపాలిటీకి సంబంధించి మహబూబాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 1,00,000 మంది జనాభా 1,25,000 మంది జనాభా ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్య పైన వేలాడుతున్నటువంటి కరెంటు లైన్లు, మిగతా గ్రామాల్లో వేలాడుతున్నటువంటి కరెంటు లైన్లు, అదనంగా కావాల్సిన పోల్స్ గురించి అడిగారు. స్పష్టంగా చెప్పమన్నారు. తప్పనిసరిగా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. దీని మీద ఎగ్జామిన్ చేసి ఆ పోల్స్ షిఫ్టింగ్ కోసం కావాల్సిన విధంగా కొద్ది రోజుల్లోనే చర్యలు తీసుకుంటామని చెప్తూ, మరొక విషయం కూడా ఈ మధ్యనే అందరికీ తెలిసిందే, ఈ శాసనసభ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి 300 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా ఈ మధ్యనే శాంక్షన్ చేయటం జరిగింది. పెద్దలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో కొద్ది రోజుల్లోనే ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు, హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి దానికి కూడా ఫౌండేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అడగగానే R&B రోడ్లు పెద్ద ఎత్తున ఇచ్చారు. ఇవ్వటమే కాకుండా భవిష్యత్తులో ఇచ్చే రోడ్లకు కూడా ఇంకా పెద్ద ఎత్తున చేపడతా అని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలు ఎక్కడ రోడ్లు చేయలేదు. రోడ్లన్నీ అధ్వానంగా తయారైతే ప్రత్యేక చర్య తీసుకొని ఈరోజు ఒక యాక్షన్ ప్లాన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి R&B రోడ్లన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రి గారు, మీ అందరూ తెలిసిందే, ధరణి ఎంత పెద్ద ఎత్తున నష్టపోయామో ఆ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పినట్టుగానే వారు బంగాళాఖాతంలో వేయటమే కాదు, భూభారత చట్టాన్ని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళ రైతాంగ సోదరులందరికీ మేలు చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు పేదవాళ్ళు 5 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు. ఈ శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్ళు శాంక్షన్ చేసి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఇది రెవెన్యూ గృహ శాఖ మంత్రులు వారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు గారు నిత్యం వ్యవసాయం గురించి, రైతుల గురించి, లేకపోతే పండించిన పంట గురించి, దానికి కావాల్సిన ఖర్చుల గురించి ఆలోచన చేస్తూ పెద్ద ఎత్తున ఈరోజు రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ కార్యక్రమం చేపట్టారు. బయారం పెద్ద చెరువుకి గోదావరి నీళ్లు తేవాలని, తులారం ప్రాజెక్టు అభివృద్ధి చేయాలని, దీనికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలని, అట్లాగే బిఎన్ గుప్తా సాగు చేసినటువంటి ప్రాజెక్ట్ కావాలని
జేఎన్టీకి సంబంధించినటువంటి స్టాఫ్ కూడా పెద్ద ఎత్తున శాంక్షన్ చేయాలని చెప్పి వారితో పాటు స్థానిక పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు కూడా దృష్టికి తీసుకొని వస్తున్నారు. తప్పనిసరిగా వీటన్నిటిని కూడా పరిశీలన చేయటమే కాదు, శాంక్షన్ చేసి కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఇంటికి వస్తున్నటువంటి సన్నబియ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, కరెంటును దృష్టిలో పెట్టుకొని, రుణమాఫీని దృష్టి పెట్టుకొని, రైతు భరోసాను దృష్టి పెట్టుకొని, ఉచిత కరెంటును దృష్టిలో పెట్టుకొని, పిల్లల రెసిడెన్షియల్ పాఠశాలను దృష్టిలో పెట్టుకొని, అన్ని సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు సంబంధించిన వడ్డీ లేని రుణాలను దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని ప్రతి ఇంటికి చేర్చే క్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు ఇంటింటికి వెళ్ళి చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసుకుందామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఉంటాను. జై హింద్. ధన్యవాదాలు సార్. ఒకసారి చప్పటంతో మనం డిప్యూటీ సీఎం గారికి హర్షం